నమస్తే, నేను మీ తేజ. అసలు భార్యని అనుమానించవచ్చా? నిజం చెప్పండి, అనుమానించవచ్చా? భార్యని అసలు ఎలా చూసుకోవాలి? రెండు కళ్ళు పెట్టి ప్రాణాలతో చూసుకోవాలి. అలాంటి భార్యని అనుమానిస్తే కళ్ళు పోతాయి. అయితే భర్తలు ఏమంటున్నారంటే, అనుమానించకపోతే ప్రాణాలు పోతాయి, కళ్ళు పోయినా కనీసం ప్రాణాలతో బ్రతకాలి కదా, ప్రాణాలు పోతే ఎలా? అందుకని ప్రాణాలు పోకుండా ఉండడానికి అసలు భార్య ఏం చేస్తుందనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు కొంతమంది. అయితే రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక ఘటన జరిగింది. ఒక మహిళ వాళ్ళ భర్తకి, ఏమండి ఈరోజు నాకు సైట్లో వర్క్ ఉంది, ఈరోజు చాలా లేట్ అవ్వచ్చేమో, నాకు మా సార్తో నేను బయటికి వెళ్తున్నాను, సైట్ వర్క్ ఉందంటూ కూడా చెప్పింది. అయితే ఈమె చేసేది ఒక చిన్న ఉద్యోగం. ఏంటి సైట్ వర్క్ అంటే, అసలు సైట్లో ఈమెకి పనే ఉంది, పైగా లేట్గా వస్తానంటుంది, ఈమెకి అంత చదువు లేదు, అంత వర్క్ చేసే ఇది కూడా లేదు అని చెప్పి ఇతనికి అనుమానం వచ్చింది. సో దీంతో ఇతను ఏం చేశాడంటే, సరే అసలు ఈమె ఎక్కడికి వెళ్తుంది, ఏ సైట్కి వెళ్తుంది, ఈరోజు మనం కూడా ఖాళీయే కదా, వెళ్దాం అని చెప్పేసి ఆమెను వెంబడించే ప్రయత్నం చేశాడు. వారు వెళ్తుంటే వారి వెనకాల ఇతను స్కూటర్ తీసుకుని వెళ్ళాడు. ఆ భార్య వల్ల బాస్ ఒక సైట్కి వెళ్ళారు నిజంగానే. కాకపోతే భర్తకి చెప్తున్నట్టు వర్కింగ్ సైట్కి ఓయో సైట్కి వెళ్ళారు. తర్వాత ఆ భర్త కూడా వెంబడించాడుగా. అక్కడ అతను ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఎంత మోసం చేసావే నువ్వు నన్ను, నాకు రోజు అబద్ధాలు చెప్తున్నావు, ఇందుకోసం లేట్ అయింది, బస్సు రాలేదని లేట్ అయింది, ఆఫీస్లో లేట్ అయింది, నువ్వు చేసే పని ఇదా అంటూ కూడా పాపం కుమిలిపోయి ఏడ్చాడు. అయితే అసలు ఆ బండారానంతా కూడా బయట పెట్టాలని కూడా అతను ప్రయత్నించాడు. ఒకసారి నేను స్క్రీన్ పైన ఒక విజువల్ని ప్లే చేసే ప్రయత్నం చేస్తా, ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. సో బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్న ఆ మహిళ, ఆమె సైట్ ఇంజనీర్. ఆమె సో అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్నమాట. ప్యాంట్ వేసుకుంటున్నాడు చూసారా, అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. 203 అనే ఒక రూమ్లో అక్కడ లోపల వీళ్ళు సైట్ వర్క్ చేస్తున్నారు. చూడండి, ఆమె కనీసం అరే రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తేనే నా భర్తకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇదంతా కూడా వీడియో తీస్తున్నాడు, అబ్బే ఆ భయం ఏం లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టుగా ఉంది ఆమె. సైట్ వర్క్ అని చెప్పి మీరు చేసే వర్కౌట్స్ ఏంటి ఇక్కడ? పాప మా భర్త అదంతా కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభుత్వ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు, వచ్చిన జీతంతో ఇల్లుని గడుపుతున్నాడు. ఈమె చూస్తే మాత్రం ఇలా జాబు పేరుతో ఈమె బాస్ ఎవరైతే ఉన్నారో అతనితో సరసలాడుతుంది. అతని పేరు ఉదయ్ ప్రతాప్ సింగ్ అంట. అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అతనితో సరసలాడుతుంది. సో రెడ్ హ్యాండెడ్గా భర్త వాళ్ళిద్దరిని కూడా పట్టుకుని గట్టిగా అడిగే ప్రయత్నం చేశాడు. సైట్ వర్క్ ఎలా జరుగుతుంది, బాగా జరుగుతుందా, నైస్ టు మీట్ యూ సార్, మీరేనా సార్ సైట్ ఇంజనీర్ అంటూ కూడా అతన్ని పరిచయం చేసుకున్నాడు. సో కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా కానీ నిజంగా పాపం, నిజంగా అతని ప్లేస్లో ఉంటే ఒక్క క్షణం అంటే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే అసలు ఎవరు కూడా ఊహించుండ్రు, అంటే భార్య అంటే ఎవరు, తనలో ఒక భాగం. అలాంటి మనిషి తనను మోసం చేసి వేరే ఒక వ్యక్తితో తనకి తెలియకుండా, అంటే ప్రేమ కాదు, డైరెక్ట్గా ఒక రూమ్లో, ఒక 4 గోడల మధ్య రూమ్లో వారు చేస్తున్న పని ఒక్కసారిగా చూసి అతను చాలా బాధపడ్డాడు. సో అతను అయితే మాత్రం ఆ వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అదే ఆ వీడియోనే. సో సైట్ వర్క్ ఉంది నాకు ఈరోజు, నేను ఇంటికి రాలేను, కుదిరితే మీరే వంట చేయండి, మీరే వంట చేసుకోండి, బయట ఏదైనా తినేయండి అని చెప్తే పాపం నిజంగానే కష్టపడుతుందని చెప్పి చాలామంది భర్తలు అదే రకంగా అనుకుంటారు. కట్ చేస్తే వాళ్ళు చెప్పిన వర్కింగ్ సైట్స్లో ఉండరు, వేరే సైట్స్లో ఉంటారు, ఓయో సైట్స్, హోటల్ సైట్స్, అలాంటి వాటిలో ఉంటారు. సో ఖచ్చితంగా గమనించాలి అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే రీసెంట్గా ఒక భార్య భర్తని ఏ రకంగా మోసం చేసిందో
అతను బెడ్రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ పెడితే తెలిసింది, లేదంటే అసలు ఎవరు దొంగలించారు, ఎవరు దొంగ ఏంటి అనేది తెలియదు. సో ప్రియుడి కోసం బంగారాన్ని మొత్తం కూడా దోచేసి అతనికి ఇచ్చేసింది. బెడ్రూమ్లో సీసీటీవీ కెమెరా పెట్టాడు కాబట్టి దొంగ ఎవరో దొరికింది. సో అలానే ఈమె కూడా రోజు భర్త యొక్క కళ్ళగప్పి అతను బాస్తో సరసలాడుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయింది. డైరెక్ట్గా అంటే వాళ్ళిద్దరూ వ్యవహారంలో ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు. ఇది రీసెంట్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో. అండ్ మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటి చూసినప్పుడు? వీళ్ళని ఏం చేయాలంటారు ఒకసారి నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అలాగే భార్యని అనుమానించడం తప్పంటారా? తప్పు కాదు కదా? ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.